భగవద్గీత ఒక అధ్యాయం చదువుతున్నాడు వాడేమన్నా? ఎంతమంది గృహస్థుల వ్యక్తులలో భగవద్గీత ఎన్ని శ్లోకాలు వచ్చురా అని చెప్పి అడిగితే ఏమంటాడు వాడు? ఉపనిషత్తులలో ఏ ఉపనిషత్తు నీకు పరిచయం ఉందని చెప్పనంటే వాడు చెప్తాడు. ఎట్టి సంస్కారం లేదు. భగవద్గీత అసలు భగవద్గీత అనే పుస్తకం కూడా వాడు తెలియదు వాడికి. భగవద్గీత అనే వస్తువు ఒకటి ఉందా అంటాడు వాడు. పుస్తకం కాదు, వస్తువు ఉందా అని చెప్పని అంటాడు. అది తినే వస్తువేనా అని చెప్పి అంటాడు పైగా వాడు. ఈ విధంగా వ్యక్తి లోపల సంస్కారహీనముగా ఆ సూక్ష్మదేహాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాడు వాడే. ఎవడి సూక్ష్మదేహాన్ని వాడే నాశనం చేసుకుంటూ ఉన్నాడు. తన వ్యక్తిత్వాన్ని తానే కిందకి పతనంగా దాన్ని లాక్కుపోతూ ఉన్నాడు. పరమాత్మ చెప్పింది అదే, నీ వ్యక్తిత్వం నువ్వు బాగు చేసుకోవాలరా, నేను చేసేది కాదు, నేను చెప్పుతా అంతవరకే. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయత్తు. ఉద్ధరణ విషయంలో అది నువ్వు చూసుకోవాల్సిందే కానీ ఎవడో చేసేది కాదు. ఎవరైనా చెప్తారు కావాలంటే మంచి మార్గం ఏదో మంచి విషయం ఏమిటో చెప్తారే కానీ చేసుకోవాల్సింది నువ్వే అని చెప్పేసి అని మనం ఒకసారి ఆ విధంగా సొసైటీలో చూసినట్లయితే ఆ సూక్ష్మదేహాన్ని ఎంత హీనంగా, ఎంత నీచముగా, ఎంత దుర్మార్గంగా, ఎంత దుర్గుణాలతో, ఎంత దుష్ట కర్మలతో దాన్ని నింపేసి దాన్ని పాడు చేస్తున్నాడు వాడికి తెలియటం వల్ల. ఎట్లా పసిబిడ్డ వాడు తెలియకుండా ప్రమాదాల వైపుకు పోతూ ఉంటాడు. రోడ్డుపై వాహనాలు వస్తూ ఉంటే ఇటు పోతూ ఉంటాడు. ఇది ప్రమాదము అందరు తెలియట్లా వాడికి. ఆడ జ్యోతి ఉంటే దీపం పట్టుకోపోతాడు, అది పాము ఉంటే పోయి పట్టుకోపోతాడు. వాడు తెలియకుండానే అవన్నీ కూడా చేస్తున్నట్లుగా వీడు కూడా ఆ సూక్ష్మదేహం అనేటువంటిది ఎంత పతనావస్థకు పోతుందో, ఎంత ఘోరముగా తయారవుతుందో, ఎంత నికృష్టముగా తయారవుతుందో, దాన్ని ఏ ప్రకారం మనం మన యొక్క అలవాట్లతో, మన యొక్క వ్యవహారాలతో, మనం ఆర్జించేటువంటి సంస్కారాలతో, మనం చేసే కార్యాలతో ఆ సూక్ష్మదేహం ఎంత పతనావస్థకు పోతున్నదో అనే విషయం తెలియకుండానే వాడు సూక్ష్మదేహాన్ని ఎంత భ్రష్టుగా పట్టించాలో అంత భ్రష్టుగా చేస్తూ ఉన్నాడు. అట్లా పట్టించడం కారణముగా ఆ సూక్ష్మదేహంలో ఈ దుర్గుణాలు అన్నీ కూడా బాగా బలపడి దాంట్లో కాపురం చేస్తూ ఉన్నాయి. నాకు అనిపిస్తూ ఉంటుంది, మానవులతో సంబంధం కంటే ఏ పశువులతోనో నీళ్లతో సంబంధం పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది ఒకసారి. వాళ్ళ జోలికి పోతేనే ప్రమాదం. పోయి కూర్చున్నామంటే ఏవే మాటలు వచ్చేస్తూ ఉంటాయి. ఒక వ్యక్తితో కూర్చున్నామంటే ప్రశాంతంగా ఏదైనా మంచి మాటలు మాట్లాడుకుంటామా? ఎత్తుకుంటాడు వాడే ముందు ఎత్తుకుంటాడు. ఆ పని నా చెప్తా ఉంటాడు. ఎవరి గురించో చెబుతూ ఉంటాడు. నాకెందుకు ఆ గోడంతా వినిపిస్తావు? మనం ముఖమాటం కోసం కూర్చోవాల్సి వస్తుంది. కొంతమంది దగ్గర ముఖమాటం కోసంగా ఎవరో వస్తారు మీ ఇంటికి, మీకు చాలా ముఖ్యము, పెద్ద అయినా రావద్దని చెప్పడానికి అవకాశం లేదు. వచ్చారు కూర్చుంటారు. పోనీ ఏమన్నా నీ మనసుకు తగినటువంటి విధానంగా ఏమైనా మాటలు వస్తాయా అని చెప్పనంటే నువ్వు కాలాన్ని స్పెండ్ చేయటమే ఒక పొరపాటు. వినాలిగా ఆ గోడంతా అరగంట గంట ఓపిక చేయాలిగా. నాకైతే ఓపిక లేదు. ముఖమాటం కోసంగా వచ్చి కూర్చున్నప్పుడు మరి ఏం చేయాలి? అప్పుడు పొమ్మంటానిక మర్యాద కాదు. మనం కూర్చోమందామా అది మనం భరించే పరిస్థితిగా లేదు. ఆ సంభాషణల మాటలు వినటానిక మనకు మనసుకి ఇష్టం ఉండదు. ఏం చేయాలి? అప్పుడు ఓపిక పెట్టి కూర్చోవాల్సింది. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఓపిక పెట్టి కూర్చోవాల్సింది. అయితే కొంచెం మనం చెప్పగలిగే వాళ్ళైతే దండం పెట్టి ఏం విషయం, ఆ పలానా విషయమా, చాలా సంతోషం. అట్లాగే మన సమయం పోగొట్టుకుంటాం. రెండోది వాడు చేసేటువంటి వాడిలో ఏ చెత్త అయితే ఉంటుందో, అతనిలో ఏ యొక్క అజ్ఞానం అయితే ఉంటుందో, ఏ యొక్క ప్రాపంచ సంబంధమై ఉన్నాయో అవన్నీ మనలో పోస్తారు, తీసుకొచ్చి మనలో పడిపోతూ ఉంటాయి. అది చాలా జరుగుతుంది. ఎందువల్ల చెప్పానంటే ఆ వ్యక్తిత్వాలు ఆ ప్రకారంగా పెరిగి ఉన్నాయి. అదే వాడు మంచి సంస్కారం గలవాడైతే, మంచి శాస్త్రజ్ఞానం గలవాడైతే
అలాంటి వాడి నుంచి మనం కూర్చున్నా కానీ మనకి నచ్చినట్టు సంస్కారం సంబంధ మాటలే, భగవద్గీత సంబంధ శ్లోకాలు, ఉపనిషత్ సంబంధ శ్లోకాలు తీసుకుని వాటిలో ఉన్నటువంటి మౌలికంగా ఉన్న అంశాలను తీసుకుని చర్చించుకోవడం వల్ల అది నీకు ఇష్టమై ఉన్నటువంటిది కాబట్టి నువ్వు సమయం కూడా కొంత స్పెండ్ చేస్తాడు అక్కడ. అలాంటి వ్యక్తిత్వాలుగా ఎదిగి ఉన్న లోకంలో ఎంతమంది మనకు కనబడతారు? లేరు, చాలామంది లేరు. ఎక్కడికి పోయి కూర్చున్నా కానీ అతనిలో ఉన్న సంస్కారములే మాటల రూపకంగా బయటకు వస్తాయి. అవి మనం చెవిలో వాటిలను పోసుకోవటం అనేది జరుగుతుంది. వాటి వల్ల మన వ్యక్తిత్వాలు మళ్ళీ పతనమయ్యే స్థాయికి వెళ్ళిపోతాయి అంటాడు. శత్రువుకి ప్రాణమన్న ఇవ్వు కానీ చెవి మాత్రం ఇవ్వమాక అని చెప్పని అంటారు. ప్రాణమన్న ఇవ్వు కానీ చెవి మాత్రం ఇవ్వమాక. ప్రాణం పోతే ఒక దేహంతోనే పోతుంది, ప్రాణం పోతే ఒక దేహంతోనే పోతుంది. చెవి ఇస్తే ఆ సంస్కారముతో అనేక దేహాలు మళ్ళీ పొందాలి. అది అందువల్ల ఆ చెవి ఎవరికి ఇవ్వాలంటే తత్వవేత్తలకు, బ్రహ్మవేత్తలకు. వాళ్ళు మంచిని బోధిస్తారు, మంచి మాటలు బోధిస్తారు, జ్ఞానం మాటలు బోధిస్తారు. ఎవరి మనస్సు అయితే సంస్కరింపబడుతుందో, ఎవరి మనస్సు అయితే పుణ్యంతో ఉంటుందో, ఎవరి యొక్క సూక్ష్మదేహం అయితే సద్గుణాలు కలిగి ఉంటుందో, ఎవరి యొక్క సూక్ష్మదేహం అయితే బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందేదిగా ఉంటుందో, అలాంటి వాళ్ళ యొక్క ఆ మనస్సు సూక్ష్మదేహం ఉన్నదే తద్భిన్నముగా ఉన్నటువంటి యొక్క వాటిల్లోకి పోవాలని చెప్పనంటే దాన్ని చాలా బాధాకరం, భారం కూడా, అది ఇచ్చగించదు అది. కాబట్టి ఇక్కడ మనం 2 అంశాలుగా చెప్పుకున్నాం. సూక్ష్మదేహాన్ని ఈ ప్రకారంగా తయారు చేశాము అని చెప్పని. తత్వవేత్తలైతే, మహాత్ములైతే వాళ్ళ సూక్ష్మదేహం కడగబడి ఉన్నది, కడిగేశారు వాళ్ళు. జ్ఞాన ప్రవాహ విమలాదిగంగా సాకాశికాహం నిజబోధ రూప. శంకరాచార్యుల వారు కాశ్య పంచకంలో బోధిస్తారు. జ్ఞాన ప్రవాహ విమలాదిగంగా, గంగా జలముతో కడిగారు వాళ్ళు. మనం కాశీకి పోతే గంగా జలంలో ఈ దేహాన్ని ముంచుతాం, స్నానం చేస్తాం, నమస్కారం చేస్తాం, ఓ పుణ్య నదిలో స్నానం చేశాననే ఒక పవిత్ర భావనగా పొందుతావు, పుణ్యాన్ని సంపాదించుకున్నానని చెప్పి సంతృప్తిని చెందుతావు. అలాంటి కాశీకి పోవటం చాలా ఉత్తమం, గంగలో మునక వేయటం కూడా చాలా ఉత్తమం, పుణ్య విధానంగా భావించాల్సి ఉంటుంది. రెండవది ఏంటంటే స్థూలదేహం కాదు నువ్వు ముంచాల్సింది, సూక్ష్మదేహాన్ని ముంచాలి. అసలు సూక్ష్మదేహంలో ఉన్నాయి, స్థూలదేహంలో ఏమున్నాయి? స్థూలదేహం కడగటానికి స్థూలదేహంలో ఏమున్నాయి? అందువల్ల స్థూలదేహం అనేది పైన దీని చెమట రూపకంగా మాలిన్యం వస్తుంది. ఆ మాలిన్యం పోవాలంటే ఏదో చేసుకుంటూ ఉన్నాం, శుద్ధం చేసుకుంటూ ఉన్నాం. కానీ అసలు ఉన్నవన్నీ కూడా నీకు సూక్ష్మదేహంలో ఉన్నాయి. దాన్ని కడక్కుండగా దీన్ని మాత్రం 10 సార్లు ముంచి గంగలో 10 సార్లు ముంచి పట్టుకొచ్చావు. వాళ్ళ వ్యవహారం మామూలుగానే వచ్చిన తర్వాత మళ్ళా కుట్రలు, కుతంత్రాలు, వైషమ్యాలు, విరోధాలు, విద్వేష భావాలు, మరి మానవుల్ని ఎట్లా మోసం చేయాలి, ఎట్లా సంపాదించాలి, ఎట్లాగా వాళ్ళని బుద్ధి కొట్టాలి అనేటువంటి విధానంగా సూక్ష్మదేహంతోనే మళ్ళీ ప్రవర్తిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ సూక్ష్మదేహాన్ని మనం పరిరక్షణ చేసుకోగలిగితే మన యొక్క వ్యక్తిత్వంలో మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. స్థూలదేహం అనేది ఒక తొడుగు, చొక్కా. జిగే చెప్పింది వాసాంశు జీర్ణ అని. ఎట్లా చొక్కా వేసుకున్నామో అట్లా ఇదొక చొక్కా వేసుకున్నాము, ఆ చొక్కాతో వ్యవహరిస్తూ ఉన్నాం. అది ఉండొచ్చు, ఊడిపోవచ్చు. దాన్ని పవిత్రం చేస్తే, దాన్ని ఏదో సంస్కరింపజేస్తే అని చెప్పి సంస్కరింపజేస్తే ఆరోగ్యంగా ఉంటావు, బాగా ఉంటుంది. మంచి ఆహారం పెట్టాలి, చక్కగా 2 పూట్ల కడగాలి, మంచిగా శుద్ధంగా పెట్టుకోవాలి. అట్లా చేసుకుంటే ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం వల్ల నువ్వు మంచిగా సాధన, జపం, ధ్యానం అన్నీ కూడా చేసుకోవచ్చు. అంతవరకు స్థూలదేహం అన్నమాట. అంతేగా స్థూలదేహం శుద్ధమైతే నేను మొత్తం శుద్ధమైపోయాను అనే మాట కాదు. సూక్ష్మదేహం శుద్ధం కాగలిగితే అప్పుడు నీ వ్యక్తిత్వం బాగా ఉంటుంది, నీ ఆచరణ బాగా ఉంటుంది, నీ మాటలు బాగా ఉంటాయి, నీ వ్యవహారం బాగా ఉంటుంది, నీ చూపులు బాగా ఉంటాయి, వినికిడి బాగా ఉంటుంది, అన్నీ బాగా ఉంటాయి. నీకు బాగా ఉంటాయి, అందరికీ బాగా ఉంటాయి. నువ్వు ఆత్మశాంతిగా ఉండవచ్చు, ఇతరులను కూడా మనశ్శాంతిగా జీవింపజేసే విధానంగా ఉండవచ్చు. నువ్వు ఆత్మానుభవాన్ని పొంది తరించవచ్చు. అది ముఖ్యంగా సూక్ష్మదేహాన్ని కడగాలి, సూక్ష్మదేహాన్ని చెమ్మాలి, సూక్ష్మదేహం శుద్ధం చేయాలి. ఆ శుద్ధ జలముతో కడిగి చేయగలిగితే దాంట్లో దైవీ సంబంధ వాతావరణం రాగలిగితే దైవీ గుణాలు దాంట్లోకి రావటం ఉంటుందన్నమాట. లేకపోతే రావు. అది మహాత్ములలో దైవీ గుణాలు ఉంటాయి అంటాం. కారణం ఏంటంటే అది కారణం.
దైవాసుర సంపత్తి అని పరమాత్మ కూడా పేరు పెట్టి ఆసురీ సంపత్తి, దైవీ సంపత్తి అని రెండు పెట్టాడు ఆయన గారు. మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతి మోహినిం శ్రుత. పాడుబడ్డ సూక్ష్మదేహం. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితా భజంతి అనన్య మనస. భజంతి మాం భజంతి, నన్ను భజిస్తూ ఉన్నారు, అనన్య మనసుతో భజిస్తూ ఉన్నారు. వాళ్ళు మహాత్ములు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితా. వాళ్ళ సూక్ష్మదేహము దైవీ ప్రకృతి కలిగి ఉన్నది, సంస్కరింపబడింది. దాంట్లో శుద్ధ సాత్వికం చేరి ఉన్నది, పుణ్య సంస్కారం దాంట్లో చేరి ఉంది. కాబట్టి ఆ సూక్ష్మదేహం సంస్కరింపబడింది. కాబట్టి అట్టి ఆ సూక్ష్మదేహంతో దైవం యొక్క దగ్గరికి, దైవ అనుగ్రహానికి, దైవం యొక్క అనుభూతిని పొందటానికి గల సన్నిహితత్వము వాటిల్లో ఉంటుంది. కాబట్టి రెండు నీకు స్వామి చెప్పుకొచ్చారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితా. ఏమి ఆ మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేతస రాక్షసీం ఆశ్రీం చైవ ప్రకృతి మోహినిం శ్రుత. సంస్కరింపబడకుండా ఉన్న సూక్ష్మదేహం ఎట్లా ఉంటుంది? సంస్కరింపబడ్డ సూక్ష్మదేహం ఎట్లా ఉంటుంది? ఇది మహాత్ములకు సంబంధించింది, ఇది అల్పాత్ములకు సంబంధించి ఉన్నది. కనుక ఈ అల్పాత్ములుగా ఉన్నటువంటి వారు ఇంకా అల్పాత్మంలోకి, ఇంకా నీచత్వంలోకి, ఇంకా దిగజారిపోయేటువంటి దానికి పోవటం వాళ్ళు సూక్ష్మదేహాన్ని చేస్తున్నారే కానీ ఏ కొంచెం కూడా దాన్ని ఉన్నత స్థాయిలో తీసుకుపోదాం అనేటువంటి యొక్క తలంపే వాడికి రావటం వల్ల ఆ మురుగులో పొల్లాడేటువంటి యొక్క పంది ఇంకా మురుగులోనే పొల్లాడటానికి సిద్ధపడుతుందే కానీ దాంట్లోనే పడుకోవాలి, దాంట్లో తిరగాలి, దాంట్లోనే పొల్లాడాలి, అక్కడే దాని నివాసం. అట్లాగా ఈ మురికితో, ఈ యొక్క గబ్బుతో సూక్ష్మదేహం ఏ యొక్క అనాత్మ విషయాల్లో మునిగిపోయిందో దాంట్లోనే పడేసేందుకు సిద్ధపడుతున్నారే కానీ సంస్కరింపజేసుకుని ముందుకు పోదనేటువంటి యొక్క ఆలోచనలు రావటం లేదు. అలాంటి సంస్కారములు కలిగి ఉన్నటువంటి వాళ్ళతో, సంస్కారం కలిగి ఉన్నవాడు సమయాన్ని స్పెండ్ చేయాలంటే ఎంత బాధో వాడికి అర్థమవుతుంది. దండం పెట్టేస్తాడు, దూరంగా వెళ్ళిపోతాడు, ఏకాంతంలో కూర్చుంటాడు, ప్రశాంతంగా కూర్చుంటాడు, తనలో తాను ఆనందిస్తాడు తప్ప వ్యక్తిత్వాలలో కలవటానికి వాడు మనస్సు దానికి ఒప్పుకోదు. అందుచేత ఇక్కడ ఏం చెప్పుకున్నాం? కామాది శత్రువర్గము నశింసు, కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు అన్నాడు. కామాది శత్రువర్గం అది పోయింది. సూక్ష్మదేహాన్ని బాగా కడిగేశాం కాబట్టి, శుద్ధం చేశాం కాబట్టి, దీపం పెట్టాం కాబట్టి, ఆ జ్ఞాన జ్యోతి వెలిగించాం కాబట్టి ఈ మొత్తం కూడా వెళ్ళిపోతాయి. ఆ దేవత గృహముగా ఏర్పడింది కాబట్టి సూక్ష్మదేహంలోకి అమానిత్వాది సుగుణములు సమకూరు ఘన ఘన గుణాతీత లక్షణమునదవు. ఘన గుణాతీత లక్షణమునదవు. ఘన అంటే గొప్ప, గుణాతీత ఘన అంటే గొప్ప, గుణాతీత లక్షణము. గుణ అతీత, గుణాలకు అతీత స్థాయి ఏర్పడుతుంది వాడికి. ఇంతకాలం పాటు గుణాలతో సంబంధం పడి జీవించి ఉన్నటువంటి వాడు ఇక ఆ గుణములతో సంబంధం లేకుండా ఉండేటువంటి స్థాయి ఏర్పడుతుంది. గుణాలతో సంబంధం లేకుండా ఎప్పుడు కూడా వీడు జీవించిన దాఖలాలు లేవు. ఇన్ని కోటాను కోట్ల యుగాల నుంచి, అనేక లక్షల దేహాల నుంచి వచ్చేటువంటి యొక్క ఈ జీవుడు గుణాలతో సంబంధం లేకుండా జీవితాన్ని జీవించిన దాఖల ఒక్క క్షణకాలం కూడా లేదన్నమాట. ఉంటే జాగ్రత్త అవస్థలో సాత్వికం, ఉంటే స్వప్నావస్థలో రజోగుణం, ఉంటే సుషిప్తి అవస్థలో తమోగుణం. సుషిప్తి వీడాడా మళ్ళా జాగ్రత్త, జాగ్రత్త వీడాడా మళ్ళా స్వప్నం, స్వప్నం వదిలాడా మళ్ళా సుషిప్తి, సుషిప్తి వదిలాడా మళ్ళా జాగ్రత్త. ఏదో గుణం సాత్వికంతో, రాజసికముతో, తామసికముతో ఈ మూడు గుణాలను, ఈ మూడు గుణాల యొక్క సంబంధం లేకుండా ఒక క్షణకాలం కూడా వీడికి లేదు ఇన్ని యుగాల నుంచి. అది కాబట్టి గుణబద్ధుడు. దేవుడు గుణాతీతుడు అన్నారు, జీవుడు గుణబద్ధుడు. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన దేహినం. ఈ సాత్వికం సుఖాభిలాషల చేత, విషయాలలో సుఖం ఉన్నది అనే విధానాలుగా ఆ సుఖముల యందు అపేక్షను పుట్టింపజేసి జీవుణ్ణి
ఆ బంధించేదిగా సాత్వికం ఉందన్నాడు. సాత్వికం కూడా బంధించేదిగా చెప్పుకొస్తున్నాడు. సాత్వికం మంచిది, సాత్వికాన్ని పెంచుకుంటే మంచి మార్గంలో పోతాం అన్న మాటలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ కోణం వేరు. కానీ గుణ సంబంధంగా చెప్పినప్పుడు ఈ గుణ సంబంధ వ్యవహారాలలో అది కూడా ఒక శత్రువే అయిపోతుందన్నమాట. ఎట్లా రజస్సు తమస్సు శత్రువులుగా అని చెప్పి అంటున్నామో, సాత్వికం కూడా అక్కడ శత్రుత్వ విధానాలు. ఎందువల్ల గుణం అన్నారు. గుణం అంటే త్రాడు, బంధించేది. సాత్వికం సుఖాల యందు అపేక్షతో సుఖాభిలాషలతో అది బంధించేదిగా ఉన్నది. దాన్ని తిప్పుకునే కోణంలో తిప్పుకుంటే అది నీకు ఉపయోగపడుతుంది. మళ్ళా వివేకంతో వాడుకుంటే ఉపయోగపడే వస్తువు. వివేకం లేకుండా వాడుకున్నావా అంటే అది మళ్ళీ బంధించేదిగా అవుతుంది. రజో రాగాత్మికం విద్ధి తృష్ణ సంగ సముద్భవం. ఆ రజస్సు రాగాలయందు అపేక్ష, తృష్ణ, ఆశ ఎంత కూడబెట్టినా ఎంత సంపాదించినా ఎన్ని వచ్చినా కానీ తృప్తి లేకుండా వాటిని వాటి వెనకాల పరుగులు తీస్తూ ఉంటుందన్నమాట. పోయి ఇంకా పద అని ఆశలతో లాక్కుపోయేదిగా రజోగుణము తమో గుణాలు ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఘన గుణాతీత లక్షణమునదవు. ఘన గుణాతీత, ఈ గుణములకు సంబంధం లేకుండా గుణాతీతుడై ఉన్నటువంటిది యోగ సమాధి. గుణములతో సంబంధం పడ్డావా జాగ్రత్త అవస్థ అన్న ఉంటుంది, స్వప్నావస్థ అన్న ఉంటుంది, సుషిప్త అవస్థ అన్న ఉంటుంది. ఏది గుణాలతో సంబంధం పడితే 3 గుణాలు లేవు అన్నావు అంటే యోగ సమాధి. గణ గుణాతీత లక్షణమునదవు బొలుపారు వైరాగ్య మొదలు పరమ సుఖవార్తి ఒప్పొంగి పారుచుండు. ఎప్పుడైతే గుణాతీతుడై బ్రహ్మమునందు ఆనందించేవాడుగా, బ్రహ్మమునందు రమించేవాడుగా ఉన్నాడో, ఎట్లా ఉన్నాడు? పరమ సుఖవార్ది ఒప్పొంగి పారుచుండు అంటే వార్ధి అంటే సముద్రం, ఆనంద సాగరంలో అతడు ఆనందిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ 3 గుణాలను దాటి ఉన్నాడో, గుణాతీత లక్షణం, గుణములకు అతీతత్వాన్ని పొందాడు అంటే బ్రహ్మమే, అది ఇంకేం లేదే, బ్రహ్మమే, బ్రహ్మ పదార్థమే. ఈ బ్రహ్మము అనేటువంటి వస్తువులో ఏ గుణము చెప్పే అవకాశం లేదు. ఒకవేళ గుణములు చెప్పాల్సి వస్తే మానవులే కాదు, దేవతలు కూడా గుణ సంబంధులై ఉన్నారు. దేవతలు కూడా గుణ సంబంధమై ఉన్నారు. అట్లా మరి త్రిమూర్తులు విషయం వచ్చినప్పటికి కూడా వాళ్ళకు కూడా గుణముల యందు వాళ్ళకు కూడా వ్యవహారం ఉన్నది. బ్రహ్మకు రజోగుణమునందు వ్యవహారం ఉన్నది, విష్ణువుకి సాత్వికమునందు వ్యవహారం ఉన్నది, శివునికి తామసికమునందు వ్యవహారం ఉన్నది. అయితే అక్కడ ఆ యొక్క దేవతలు ఆ గుణములు అనేటువంటి వాటికి లోబడి ఉన్నారా, లేదా వాటిని తనకు వశము చేసుకుని ఉపకరణములుగా వాడుకుంటున్నారా అన్న విషయం వచ్చినప్పుడు వాడికి లోబడక వాటిని తమ వ్యవహారానికి ఉపకరణములుగా వాడుకుంటున్నారు అని చెప్పని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. గుణాలకు లోబడి లేరు, దేవతామూర్తులు కాబట్టి వాళ్ళు దివ్యత్వం కలిగి ఉన్నారు కాబట్టి బ్రహ్మమునందే ఆనందిస్తారు. బ్రహ్మముతో ఉన్నప్పుడు వాళ్ళు బ్రహ్మమే, బ్రహ్మముతో ఉన్నప్పుడు నువ్వు బ్రహ్మమే. వారి దేహాల్లో ఉన్న ఆ బ్రహ్మమే, నీ దేహంలో ఉన్న ఆ బ్రహ్మమే. కాబట్టి వాళ్ళకి ఉపాధులుండి వాళ్ళు కూడా లోకహితార్థముగా మరి నిర్వహణ కర్తలుగా చెప్పినప్పుడు వాళ్ళు కూడా తమ వ్యవహారాలకి గుణాలు వాడుకోవాల్సిందే. వ్యవహారం ఎప్పుడు వస్తుందా అంటే గుణాల సంబంధం ఉంటేనే. గుణ సంబంధం లేకుండా వ్యవహారం చెప్పే అవకాశం లేదు. వ్యవహారం సిద్ధించాలంటే గుణాలు అనేవి ఉండాలి. కాబట్టి ఆ గుణములు అనేటువంటి వాట్లను ఉపకరణములుగా చేసుకుని వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి అందువల్ల గుణములు అనేటువంటివి మరి వాళ్ళ యందు కూడా చెప్పాల్సి వస్తుంది. బ్రహ్మము అని చెప్పినప్పుడు వాళ్ళు కనుక అంతర్ముఖులయ్యారా, స్వరూపంలోకి పోయారా, వాళ్ళు బ్రహ్మమే. స్వరూపంలోకి పోయారా, వాళ్ళు బ్రహ్మమే.
ఆ స్వరూపం నుండి బయటకు వచ్చి గుణాలతో సంబంధం పడి వ్యవహరించారా అంటే గుణములతో సంబంధం గలవారుగా చెప్పాల్సి వస్తుంది. అట్లా యోగ సమాధిని పొంది ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాని కూడా ఆ యొక్క గుణాతీతత్వముగా బ్రహ్మములో ఉన్నట్లుగా చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ ఆయన కూడా ఉత్థానావస్థకు జాగ్రత్త అవస్థకు వచ్చాడు అని చెప్పనంటే ఆయన కూడా గుణాలని వాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జ్ఞానిగా బ్రహ్మవేత్తగా ఉన్నటువంటి వాని వ్యవహారములో ఆయన వ్యవహారము గుణాలకు లోబడి ఉన్నది అంటంటా వీల్లేదు. గుణాలను వశం చేసుకుని వ్యవహరించేవాడుగా జ్ఞాని గుణాలని వశం చేసుకుని వ్యవహరించేవాడుగా ఉన్నాడు. గుణాలను వాడుకుంటాడు, వద్దనుకుంటే పక్కన పారేసి స్వరూపంలో ఉంటాడు. మనం గుణాలకు వశమై ఉన్నాం కాబట్టి వాటిని పక్కన పడేసి ఉండే అవకాశాలు జీవుడుగా ఉన్నటువంటి వానికి లేవు. అందువల్ల పరమ సుఖవార్తి ఒప్పొంగి పారుసుండు ఈ విధంగా ఆ గుణ సంబంధము లేకుండా ఉండగలిగేటువంటి యొక్క విధానం రాగలిగితే అతడు ఉన్నది ఎక్కడ అంటే పరమ సుఖవార్తి బ్రహ్మానందములో ఉంటాడు. ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి అట్టివాడికి ఆ మోక్షలక్ష్మి చక్కగా ప్రత్యక్షముగా ఆమె ఉంటుంది. ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తియే మోక్షలక్ష్మి అని చెప్పని శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఉన్నది కాబట్టి ఆమె మోక్షలక్ష్మి అని చెప్పని అంటారు. ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి సర్వమును బ్రహ్మమును చూచూ శాంతి నిధికి సర్వము బ్రహ్మమే అనేటువంటి విధానముగా ఉన్నటువంటి వాడు పరిపూర్ణ స్థాయిని బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని అతడు పొందుతూ ఉన్నాడు. బ్రహ్మమునందే అతడు ఆనందిస్తూ ఉన్నాడని చెప్పేసి అని అందువల్ల అలాంటి యొక్క ఆ స్థితికి ప్రతి ఒక్కరూ కూడా చేరుకునే ప్రయత్నం అనేటువంటిది చేయాల్సి ఉంటుందే కానీ తద్భిన్నముగా పోయేటువంటి విధానాలలో తాను పొందే ప్రయోజనం అనేటువంటిది ఏమీ లేదు. మీకు ఉపనిషత్తుల్లో ప్రధానముగా ఇచ్చేటువంటి యొక్క భావన ఇది. అది ఎన్ని పురాణ భాగాల్లోకి పోయినా నేను భారతం మొత్తం తిరిగేసేసాను, భాగవతం అంతా ఆపోసనం పట్టేసేసాను, 18 పురాణాలు మొత్తం కూడా నేను నా మొత్తం ఆకలింపజేసుకున్నాను అని చెప్పుకోవటం వల్ల నీకు పారమార్థికంగా ఎలాంటి ప్రయోజనం నీకు లేదు. నీకు సాహిత్యపరంగా భాషలో గొప్పవాడివిగా ఉండవచ్చు, ఎంతో గొప్ప సాహిత్యాన్ని సంపాదించినటువంటి వాడివిగా ఉండవచ్చే కానీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి పారమార్థిక ప్రయోజనం మాత్రం అక్కడ నీకు కలిగే అవకాశమే లేదు. మీకు ఈ మాటలు చాందోగ్యోపనిషత్తులో వస్తాయి. చాందోగ్యోపనిషత్తులో ఆ యొక్క నారద భగవానుల వారు సనత్కుమారుని వద్దకు వస్తాడు. ఆయన పేరేమిటి? నారద భగవానుల వారు ఎవరి వద్దకు వస్తాడు? సనత్కుమారుడు, కరెక్టేనా? ఆయన దగ్గరికి వస్తాడు. అయ్యా, నాకు శాంతి లేదు, సుఖం కనబడటం లేదు అని చెప్పనంటే, సరేనా నీకు ఏమైనా విద్యలు వచ్చా అని చెప్పని అంటాడు. నాకు ఈ పలానా విద్య వచ్చు, 60 కళలు వచ్చు, షడ్శాస్త్రాలు వచ్చు, అవి వచ్చు, ఇవి ఎన్నో చెబుతాడు. ఇన్ని శాస్త్రాలలో నాకు జ్ఞానం ఉన్నది, పరిచయం ఉన్నది అని చెబుతాడు. అయ్యా తెలుసు కదా, ఆ తెలిసింది మొత్తం పక్కన పెట్టేసేసి అంటాడు. నీకు ఎన్ని తెలుసో అవన్నీ పక్కన పెట్టి బ్రహ్మ విద్య విషయంలో, బ్రహ్మజ్ఞాన విషయంలో వాటికి స్థానమే లేదు. అవన్నీ కూడా కలత పొందింపజేసేటువంటివి. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి. శృతి విప్రతిపన్నాతే, శృతి విప్రతిపన్నాలు అంటారు, పన్నా అంటారు, ప్రపాఠకాలు అంటారు, సూక్తములు అంటారు, అనేక పేర్లు ఉన్నాయి. వాడి ప్రపాఠకాలకే సూక్తములు, పన్నాలు అని చెప్పని అంటారు. ఇవన్నీ కూడా శృతి విప్రతిపన్నాతే
నీ చిత్తం అనేటువంటిది ఏమైందని చెప్పనంటే చంచలమైపోయింది అన్నాడు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధౌ అచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి. అయ్యా నీ చిత్తం వాటి కారణంగా చంచలమైపోయింది, అవన్నీ కూడా పక్కన పెట్టేయి అంటాడు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వ నిత్యసత్వస్థ. త్రైగుణ్య విషయా వేదా, వేదములు ఎట్లా ఉన్నాయి అంటే త్రైగుణ్య గుణాత్మకములై ఉన్నాయి. గుణాత్మకములే నీకు బోధిస్తాయి. వేదం పూర్వభాగంలోకి పోతే అడంతా కూడా కంపం పట్టే విధానంగా వాడికి అనేకమైనటువంటి కర్మకాండ సంబంధముగా యజ్ఞయాగాదులు కానీ పూజలు కానీ ఇవన్నీ కూడా అనేక రకాలుగా చెప్పుకొస్తాయి. కాబట్టి పరమాత్మ అంటాడు ఆ మొత్తం పక్కన పెట్టేవయ్యా అన్నాడు. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవ, నువ్వు గుణాతీతుడు కమ్ము అంటాడు. నిస్త్రైగుణ్య భవ అర్జున, నువ్వు కావాల్సింది ఇవి కాదు. ఇన్ని పన్నాలవచ్చు, ఇన్ని ప్రపాఠకాలవచ్చు, ఇంత మంత్రభాగాలవచ్చు, ఇంత సూక్తాలవచ్చు, నాకు ఇన్ని వేదాలలో పరిచయం ఉంది, కంఠస్థం చేసేసాను, ఆపసనం పట్టేసేసాను, అనకలంగా అప్పజెప్పేస్తాను, షట్శాస్త్రాల్లో మొత్తం ఆపసనం పెట్టాను. ఇవన్నీ కూడా వ్యవహారంలో గొప్పల కోసంగా పనికొచ్చేయే కానీ ఈ పారమార్థికమైనటువంటి యొక్క పాయింట్కు పోయావనుకో ఆడ ఈ మొత్తం పక్కన పెట్టేయాల్సింది. తత్ర అపరా అన్నాడు. అపరా అంటే తక్కువ, అపరా అంటే నీచం అని చెప్పి అర్థం వస్తుంది. తత్ర అపర ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ శిక్ష కల్ప వ్యాకరణం నిరుక్తం ఛందస్సు జ్యోతిషాస్త్రం తత్ అపర అనే మాట వాడతాడు. యయా తత్ అక్షరం అధిగమ్యతే, యయా దేని చేత తత్ అక్షరం ఆ బ్రహ్మమును అధిగమ్యతే పొందింపజేసేదిగా ఉన్నదో తత్ పరా, అది పరా. అంటే ఇంత ఇంత విధానముగా నీకు ఆ మూలాన్ని చెప్పే విధానంలో ఉపనిషత్తులు నీకు సహకరిస్తాయన్నమాట. నిన్ను కేవలం నీ దుకాణం ఖాళీ చేస్తుంది మొత్తం, నీకేమి లేవు లోపల, ఉన్నాయి మొత్తం ఊడగొట్టేయటమే. పెట్టుకుంటావో పెట్టుకొని ఇష్టం, ఇంకా బరువు పెట్టుకో కావాలంటే. నీకు ఆ దుకాణం బాగా ఉందనిపిస్తే, నీకు ఆ దుకాణం బాగా సాగేట్లుగా అనిపించినట్లయితే ఆ దుకాణాన్ని నువ్వు అట్లా పెట్టుకునే ఉద్దేశం నీకు ఉన్నట్లయితే పెంచుకో, చేసుకో, కూడు, దాంట్లో పొల్లాడు, దాంట్లో తిరుగు, దాంట్లోనే వ్యవహరించు. అది పొందాలనుకున్నావా ఈ దుకాణం మొత్తం మూసేయండి. అట్లా వస్తే పదాలు మీకు ఉపనిషత్తుల్లో అన్నమాట. అది అంత సూక్ష్మంగా తీసుకుపోతాయి ఉపనిషద్ వాక్యాలు, అంత సూక్ష్మంగా తీసుకుపోయి నీకు ఆ బ్రహ్మము యొక్క స్థాయిలో, బ్రహ్మము యొక్క స్థితిలో నిలబెట్టడానికి నిన్ను ఆ ఉపనిషత్తులు దాంట్లో నిన్ను చేర్చేస్తా, నిన్ను దాంట్లో పడేస్తా అన్నట్లుగా అంత లెక్కగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తాయన్నమాట ఆ ఉపనిషత్తు వాక్యాలన్నీ కూడా. అది ఇంకో వాక్యం గీతలో కూడా పరమాత్మ వాడతాడు. అది బాగా నిండి ఉన్నటువంటి జలాలతో ఎంత అవసరమో చిన్న బావి ఉన్నా అంత అవసరమే. సమస్త 4 వేదాలు కూడా ఆపోషణం పట్టేసి అని చెప్పి అన్నావో నీకు ఎంత ప్రయోజనమో దానికంటే ప్రయోజనం నీ బ్రహ్మజ్ఞానం వల్ల సమకూరుతుంది అని చెప్పి అంటాడు. యావాన్ అర్ధ ఉదపానే సర్వత సంపులోదోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. యావాన్ అర్ధ ఉదపానే, ఉదకములు నిండుగా పుష్కలంగా ఉన్నాయి. సర్వత సంపులోదోదకే, అలాంటి పుష్కలంగా ఉన్నదాంతో నీకు ఎంత అవసరం తీరుతూ ఉన్నదో, చిన్న నీటి గుంటున్న నీరు బాగున్న నీకు అంతే అవసరం తీరుతున్నట్లుగా తావాను సర్వేషు వేదేషు, నువ్వు సమస్త వేదవాంగ్మయమంతా కూడా ఆపోషణం పెట్టా అని చెప్పని అంటావేమో. బ్రాహ్మణస్య విజాన తెలుసుకోవటం, ఒక్క బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నావు అని చెప్పనంటే పరమ ప్రయోజనం నీకు. అవన్నీ తెలుసుకోవటం వల్ల కలిగిన ప్రయోజనం కంటే కూడా నీ పరమ ప్రయోజనం ఆ వస్తువుని గుర్తించడం కారణంగా అని చెప్పని అంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా నీకు వ్యావహారికంగా ఉన్నటువంటి యొక్క వ్యక్తి ఏదో తన యొక్క గొప్పతనమో తన యొక్క ఔన్నత్యం తెలియజేసుకోవడానికో, తన గురించినటువంటి విధానంగా 10 మంది పొగిడించుకోవటానికో, లేదా 10 మందిలో గొప్పగా కీర్తి పొందటానికో
ఇంకేదన్నా ఇంకా 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 ఏనుగాంబార్లు కానీ పల్లకి సేవలు కానీ పూల పల్లకి సేవలు కానీ వందల వేల మంది జయ దొరాలుగా పలకటానికో ఏమి పనికి వస్తాయి నీకు? స్వరూపం కాడా ఇవేవి పైకిరావు. నిన్ను తరింపజేసేది కాదు. 100 మంది వచ్చారు, నమస్కారం పెట్టారు, పూలమాలలు వేశారు, పాదపూజ చేశారు. 1000 మంది పొగిడారు, నిన్ను జయధ్వానలాగా చెప్పారు, కీర్తితో నిన్ను ముంచెత్తేసేశారు, 1,00,000 మంది చేశారు, నీకేం ఉపయోగం లేదు. ఆయన చెప్పే మాట. నీ యొక్క లోన వ్యక్తిత్వాన్ని, నీ యొక్క గొప్పతనాన్ని ఏదో ప్రకటించుకోవడానికి, చూపించుకోవడానికి, నీ యొక్క ఏదో పొగిడింప చేసుకోవడానికి పనికొచ్చే విధానాలే కానీ నువ్వు నష్టపోయావు అన్నాడు. ఇవి వచ్చాయి కానీ నష్టపోయావు. విద్య నష్టాన్ అచేత సహా, నువ్వు ఆత్మ విషయంలో నష్టపోయావు. అలాంటి ఆత్మ యొక్క స్థితికి పోయినవాడు ఎన్ని కోరుకోడు. ఒకవేళ వచ్చినా దండం పెట్టేస్తాడు, అయ్యా ఆగండాలి, అవసరంలా వాడిలో వాడు ఉంటాడు. నాలాగా ఉండే విధానం మీకుందా? కూర్చోండి, చెప్తా, చేసుకోండి. ఈ ఏనుగంబార్లు, ఈ పల్లకి జీవలు, ఈ పొగడతలు, ఈ గిడతలు ఇవన్నీ నాకు అవసరంలా. చెప్తాడు వాడు. జ్ఞాని అయితే చెప్తాడు, రమణ మహర్షి అయితే చెప్తాడు, ఆగమంటాడు. ఏమిటి అంబారాలు నీకు కూడా? కూర్చుంటావు, కూర్చో. నేను కూర్చున్నాను, నువ్వు కూర్చో. నేను కూర్చున్నాక కూర్చో. అడు కూర్చుంటాడా? స్వామి మీకు సన్మానం చేయడానికి వచ్చాము, పెద్ద సభ ఏర్పాటు చేయడానికి వచ్చాము, మంత్రుల్ని పిలిచాము, ఆ మంత్రి వస్తా అన్నాడు, ఈ మంత్రి వస్తా అన్నాడు, గజమాలతో సత్కారం చేస్తాము, పూలు కిరీటం పెడతాము, బంగారపు కిరీటం పెడతాము, మీ పత్రాలు కూడా రాసి పెట్టుకున్నాము, ప్రింట్ వేసేసాము, ఇవన్నీ మీకు ఇవ్వడానికి వచ్చాము. అరే కూర్చుంటావు, గమ్మున పోతావా? ఎవరో ఒక అతడు గాంధీ మహాత్ముడి మీద పెద్ద లిస్ట్ రాసుకొచ్చాడు. 10 పేపర్లు ఉండి పెద్దగా రాసుకొచ్చాడు. అయ్యా గాంధీ మహాత్మ, మీ గురించి మీ గొప్పతనం గురించి, మీ యొక్క ఔన్నత్యం గురించి నేను ఎంత బ్రహ్మాండంగా రాసుకొచ్చానో చూడమని చెప్పి అన్నాడు. 10 పేజీల కాగితాలు చేతికి ఇచ్చాడు. ఇస్తే అది తీసుకున్నాడు. 2 పిన్నులు ఉన్నాయి పైన, 2 సూదులు. నాకు పనికొచ్చే ఈ 2 పెట్టుకుంటున్నాను, ఇది పట్టుకుపోమన్నాడు. అక్కడ ఈ 10 పేపర్ల యాసం నాకు అవసరంలా, నువ్వు పట్టుకుపో. నాకు పనికొచ్చే ఏమిటి? పై పిన్ ఉంది కదా, సూది, అది నాకు ఉపయోగపడే వస్తువు అని పెట్టుకున్నాడు. కాబట్టి అవన్నీ కూడా అతను కోరుకోడు. ఆ స్థితి అది వస్తుందండి. అది రాగలిగితే వాడు నిజంగా ఆ స్థితులు అట్లాగే నిరంతరంగా బ్రహ్మము యొక్క ఆనందంతో ఉండిపోతాడు. ఒకవేళ ఎవరిని వచ్చినా కానీ మీరు కూర్చోండి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం వరిశిష్టాంతే వసదృషి గణై ఆవృతం బ్రహ్మనిష్టై. వాళ్ళేది వచ్చారు, మహాత్ములు వచ్చారు. గురోహో యువ వృద్ధా శిష్యా వచ్చారు. ఏమిటి ఇది? బ్రహ్మ విద్య వినటానికి వచ్చాం, బ్రహ్మము తెలుసుకోవడానికి వచ్చాం. అట్లానా? సరే కూర్చోండి. మౌన వ్యాఖ్య ప్రకటిత. 2 కళ్ళు మూశాడు, ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆ స్థితిలో ఉండిపోయాడు. ఉండిపోవటమే చెప్పటం. అది గ్రహించారు వాళ్ళు. ఓహో, బ్రహ్మము యొక్క ప్రకటత. ఆ బ్రహ్మము మనకి ప్రకటితం కావాలంటే, తెలియబడాలని చెప్పనంటే మౌనం మొత్తం ఆపేయటం. మనస్సు నాపేయి, వాక్కు నాపేయి, ఇంద్రియాలు ఆపేయి, మొత్తం ఆపేయి. ఆపేస్తే తెలుస్తుంది నీకు. ఇప్పుడు చెప్పరా? చెప్తే తెలియదా? నా ప్రవచనేన నా మేధయా నా బహునా శృతేనా యం ఏవ ఏష వృణుతే తేన లభ్య యం ఏవ ఏష వృణుతే తేన లభ్య. ఎవడైతే ఇష్టపడి ఆ మార్గంలో పోతాడో వాడికి మాత్రమే తేన లభ్య, వాడికి లభ్యం అవుతుంది. నా ప్రవచనేనా నా మేధయా నా బహునా శృతేనా, వాటి వల్ల తెలియబడదు. యం ఏష ఏన తేన వృణుతే తేన లభ్య. నువ్వు వరించు, ఇష్టపడు, నువ్వు లోపలికి రా, తెలియబడుతుంది నీకు. ప్రకటిత తెలియబడుతుంది. ఏం చేయాలి? కూర్చో. నేను కూర్చుంటా, నువ్వు కూర్చో. ఇది ఉపనిషత్తు. లోపలికి పోతా, నువ్వు లోనగబా, నేను లోనగపోతా.
అది నీకు ఇచ్చేటువంటి స్వరూపస్థితి ఉపనిషత్తు అదన్నమాట. ఇక్కడ మీకు అదే అంశం బోధించింది. ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి, అర్ధేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి, బుద్ధేః ఆత్మా మహాన్ పరః మహతః పరం అవ్యక్తం, అవ్యక్తాత్ పురుషః పరః. లోనకు పోరా నువ్వు, బయటికి ఎందుకు పోతావు? ఇంద్రియాలు దానికంటే పర, విషయాలు దానికంటే పర, ఇంద్రియాలు దానికంటే పర, మనస్సు దానికంటే పర, బుద్ధి దానికంటే పర, అహంకారతత్వం దానికంటే పర, మహత్తత్వం దానికంటే పర, అవ్యక్తతత్వం. అవ్యక్తాత్ పురుషః పరః. పురుషాత్తు నా పరం కించిత్. పురుషాత్తు పురుషుని కంటే నా పరం కించిత్. ఆయన కంటే వేరుగా ఇంకేం లేదేక. సా కాష్ట సా పరాగతి. అదే చివరి మెట్టు. కాష్ట అంటే అన్నీ అయిపోయాయి అన్నమాట. ఏమి ఆ కాష్టంలో పెట్టలా వాడిని ఏం చేశాడు? నుప్పంటించాడు. ఒక కట్టి తీసుకున్నాడు, కట్టెలు మొత్తం తోసేసాడు, అన్నీ అయిపోయాయి. ఇక్కటి ఇంటి పట్టుకుపోతాడా వంట చేసుకోవటానికి? దాంట్లో బారేస్తాడు. సా కాష్ట సా పరాగతి. మొత్తం లైవ్ అయిపోయాయి. ఇట్లా మనసు అనేటువంటి కట్టె తీసుకున్నాడు. ఈ కట్టెతో అన్ని కట్టెలను లోన తోసేశాడు. లోన ఉన్న జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మొత్తం కూడా మనసు అనేటువంటి కట్టెను తీసుకుని నిశ్చల పరిచి దాంతో మొత్తం లోపలికి తోసేశాడు. తొయ్యగా మొత్తం లైవ్ అయిపోయాయన్నమాట. అని లైవ్ అయిపోయిన తర్వాత ఇంకా అరాకొర ఉన్నాయా చూసుకున్నాడు, ఏమీ లేవు అనమాట. ఇది కూడా దాంట్లో పడేశాడు ఆ పని. పురుషాత్ పరం న కించిత్ సా కాష్ట సా పరాగతి. ఇది ఇక్కడ చెప్పే మాట. నువ్వు బయటికి పోయావు. ఎక్కడి నుంచి? శుద్ధ బ్రహ్మం శబల బ్రహ్మమయ్యను. శబల బ్రహ్మం ఇది ఊరేగింపు. అమ్మవారు ఊరేగింప? ఏం ఊరేగింపు? స్వామివారు ఊరేగింప? అన్నీ అయిపోయినాయి. భగవంతునికి ఊరేగింపే, వాడు పుట్టినా ఊరేగింపే, వాడు పోయినా ఊరేగింపే. మనం తీసుకుపోతూ ఉంటారు, టపాకాయలు కొడతా ఉంటారు, ఎగురుతూ ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఆ పోయిన వాడికి ఆశ్చర్యం అన్నమాట. ఏమైనా మనం పోతే వాళ్ళు ఏడవాలి కదా, ఏడవటం మానేసేసి ఎగురుతున్నారు వాళ్ళు, టప్పట్లు కొడతా ఉన్నారు, పూడు చల్లుతూ ఉన్నారు. కొంతమంది అయితే డ్యాన్స్ ప్రోగ్రాం పెడతారు. ముందు డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టి తీసుకుపోతూ ఉంటారు. సందేహం వాడికి పోయిన వాడికి ఇదేవి సంబరం వీళ్ళకి. మనం పోవటం వాళ్ళకి ఇష్టం, ఇంటి వాళ్ళకి ఇష్టమేమో, ఎప్పటి నుంచో ఇష్టం వీళ్ళకి బహుశా ఉండవచ్చు వీళ్ళకి. ఈ పూట పోవడంతో వాళ్ళకి ఆ సంతోషం అయిపోయింది. సరే ఏదైనా కావచ్చు పని. అర్థాత్ 12 అయింది. ఏమ్మా రాండి, టైం అయిపోయింది. ఇప్పుడు భిక్ష లేదా? రాలేదా? ఇంకొకరు రావాలి. అందుచేత సాధకుడై ఉన్నటువంటి వానికి ఈ కఠోపనిషత్తుల్లో ఉన్న మంత్రాలు చాలా ఉపయోగపడతాయి. అంత క్లియర్గా అందిస్తాడు, చాలా శుద్ధంగా విషయాన్ని మనకి అందిస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ ఏ అంశాలు అయితే ఉన్నాయో నిష్కర్షగా వాటిలను ఖండించేసి మనకు సరైనటువంటి యొక్క మార్గంలో పెట్టేదిగా యముడు తన యొక్క వాక్యాలను చాలా అద్భుతంగా వాడతాడు. ఈ మంత్రాలు, ఈ 2 శ్లోకాలు, ఈ 2 మంత్రాలు మీకు భగవద్గీతలో పరమాత్మ యాజురేజుగా అట్లాగే చెప్పిన అంశము. ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా.
ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సమస్తభ్యాత్మానం ఆత్మనః తాను. అట్లా విషయాల కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ. దీంట్లో రెండు మంత్రాలలో ఈయన చెప్పుకొచ్చాడు. మహాన్ పరః మహతః పరం అవ్యక్తం అవ్యక్తాత్ పరః పురుషః అని కొంచెం మళ్ళీ అఖండంలోకి వెళ్ళాడు అన్నమాట. అఖండం అని చెప్పనంటే అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తత్వం ఉన్నాయి కదా, అవి కూడా ఇక్కడ కలుపుకోవడం జరిగింది. సాధారణంగా 3 భాగాలుగా చెబుతారు. 3 భాగాలుగా ఏమిటా 3 భాగాలు అని చెప్పనంటే అవిద్యాబద్ధుడై ఉన్నటువంటి జీవుని విషయంలో ప్రత్యేగాత్మ, తెలివి, అహంకారము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, విషయాలు, ఇట్లా బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, విషయాలు. అట్లనే సమిష్టిలోకి పోతే అక్కడ శుద్ధ బ్రహ్మము, పరమాత్మ, పరబ్రహ్మ, తర్వాత మరి రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ. ఇది అఖండంలో చెప్పేటువంటి యొక్క విధానం. అది సమిష్టిలో చెప్పేది. అఖండంలో చెప్పేదేమో శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్తత్వము, మహత్తత్వము, అహంకారతత్వము, కింద పంచభూతాలు ఇవన్నీ కూడా ఇట్లా వస్తాయన్నమాట. ఇక్కడ వ్యష్టిని సమిష్టిని 2 కలుపుకొని ఇక్కడ తీసుకొస్తూ ఉన్నాడు. పరమాత్మ గీతలో అయితే సమిష్టి కలపకుండగా ఎష్టి వరకే అది చెప్పుకొచ్చాడు. ఏమని చెప్పాడంటే విషయముల కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, యో బుద్ధేహ పరతస్తు సహా. తర్వాత బుద్ధికి అవతల బ్రహ్మమే చెప్పుకొచ్చాడు. ఏమి మీ మిగతా భక్తి యోగంలో కూడా మయ్యేవ మన ఆదర్శవ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ, నువ్వు నాయందే ఉంటావన్నాడు. బుద్ధి కాడుకు చాగిపోయాడు. మనస్సును లయింపజేయి, తర్వాత బుద్ధిని కూడా లయింపజేస్తే నువ్వు నాయందే ఉంటావు అని చెప్పేసి అని. అయ్యా మనస్సు బుద్ధి చెప్పారు కదా, మరి అహంకార విషయం ఏమిటి అని చెప్పని కూడా సందేహం కలగవచ్చు. ఇక్కడ అహంకారము అనేది ఏంటంటే అహం యొక్క వృత్తి. అహం అనేటువంటిది అది ఎప్పటికీ ఉంటుంది. అహం అని చెప్పన్నప్పుడు మీరు వేరే అర్థాలకు పోమాకండి. ఉనికి సత్తా మాత్రం. అహం అంటే ఉన్నాను అన్న అర్థం. ఉన్నాను అన్నదే అహం. అది దానికి లేమి లేదు, అది ఎప్పటికీ ఉంటుంది అన్నమాట. ఆ ఉనికి ఎప్పటికీ ఉంటుంది. అహం యొక్క వృత్తి దాన్ని తీసేయటానికి ఎవరికి కూడా సాధ్యమయ్యే పని కాదు. ఆ అహం యొక్క వృత్తి బ్రహ్మము యొక్క స్వరూపము యొక్క స్వరూపత ఉన్నటువంటి అస్తిత్వపు లక్షణం కాబట్టి దాన్ని తీసేసే అవకాశాలు లేవు. అందుచేత అహం అని చెప్పిన నేను అనే మాట. నేను అని అన్నప్పుడు ఉన్నాను అన్న పదం వస్తుంది. నేను అన్నప్పుడు ఉన్నాననే పదం వస్తుంది. నేను అన్నప్పుడు తెలుసుకుంటున్నాను అని చెప్పి పదం వస్తుంది. నేను అన్నప్పుడు ఆనందంగా ఉన్నాను అనే విషయం వస్తుంది. నేను ఉన్నాను, నేను తెలుసుకుంటూ ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, ఇవన్నీ కూడా ఆ నేనులో చేరి ఉన్నటువంటి యొక్క లక్షణాలు అన్నమాట. కాబట్టి ఆ నేనుని అస్తిత్వమును తీసివేసే అవకాశం లేదు, అది ఉంటుంది. ఆ ఉనికి ఆ అనాత్మ వస్తువులపై అధ్యస్థమైనప్పుడు అక్కడ దాని యందు ఈ క్రియా విధానం ఆపాదింపబడుతుంది. కర్తృత్వ లక్షణాలు ఆపాదింపబడతాయి. అక్కడ దాని కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి అని చెప్పి అన్నారు. సంఘభ్రాంతి అనగా భేదభ్రాంతి, సంఘభ్రాంతి, వికారభ్రాంతి, జగసత్యత్వ భ్రాంతిలుగా 5 భ్రాంతులుగా చెప్పుకొస్తారు. ఆ 5 భ్రాంతులలో ఒక భ్రాంతి ఏంటంటే కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి అని చెప్పి అన్నారు. కనుక ఆ యొక్క అస్తిత్వముగా ఉన్నటువంటి యొక్క అహం యొక్క ఆ లక్షణము అనాత్మ వస్తువుల యందు అధ్యస్థం అయినప్పుడు వాటిల్లో ఉన్నటువంటి క్రియలు తన మీద ఆరోపితం చేసుకోవటం కారణంగా అది అహంకారముగా పిలువబడుతుంది. అక్కడ ఎప్పుడైతే తన యొక్క అధిష్టానములో తోసేటువంటి యొక్క అధ్యస్థ వస్తువులు అవి నేను కాదు అనే లేబుల్కి వస్తాడు. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి ధారాపత్యక్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మ శివోహం. అదేమిటని చెప్పనంటే అనాత్మ వస్తువుల యందు ఉన్నటువంటి యొక్క భావన, వాటి యొక్క క్రియా విధానం తనపై
ఆరోపణ చేసుకున్నటువంటి యొక్క విధానాలు లేకుండా స్వరూపములోకి వచ్చి ఉన్నటువంటి వాడు, స్వరూపము యొక్క స్థితిలో ఉన్నటువంటి వాడు మాట్లాడే మాట నేను కాదు, నాహం దేహో, నేను ఇంద్రియాంతరంగం, నాహంకార ప్రాణవర్గో న బుద్ధి, ప్రాణములు కానీ ఇంద్రియములు కానీ జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ అంతరింద్రియాలు కానీ నేను కాదు, నేను కేవలం ప్రత్యేగాత్మ స్వరూపుణ్ణి అనేటువంటి స్వరూప భావానికి వచ్చి ఉన్నటువంటి వానిలో ఏముంటుంది అక్కడ అంటే అహం బ్రహ్మ, నేను బ్రహ్మము. అంటే అనాత్మ వస్తువుల నుంచి విడబడ్డాడు, ఆత్మ యొక్క ఉనికిని స్థాపింపజేసుకున్నాడు, స్థితిని పొందాడు. అది వింటే వచ్చినటువంటి స్థితి కాదు, అది సాధన వల్ల శ్రమ పడితే వచ్చిన స్థితి, శ్రవణం చేస్తే వచ్చిన స్థితి కాదు, శ్రమ పడితే వచ్చిన స్థితి. ఇది ఆ స్థితిలోకి వచ్చి ఉన్నటువంటి వాడు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను అనేది అనుభవపూర్వకంగా తను పలికేటువంటి ఒక మాట. ఎవరో చెబితే ఆ మాట మనం విని మనపై పదాన్ని ఆరోపితం చేసుకుని ఇంద్రియాలకు లోనై, విషయాలకు లోనై, రాగద్వేషాలకు లోనై, మోహ వ్యామోహాలకు లోనై వాడితో అలమటిస్తూ నానా బాధలు పడుతూ ఉన్నటువంటి యొక్క వీడు ఆ పదం మాత్రమే ఉచ్చారణ చేసేవాడుగా ఉన్నట్లయితే ఆ పదం వాడికి అలంకారప్రాయంగా బహుశా ఉంటే ఉండొచ్చేమో కానీ అనుభవరూపకంగా మాత్రం వాడికి ఉండే అవకాశం లేదు. అందుచేత అనుభవరూపకంగా తాను పొందినప్పుడు వాటికంటే విలక్షణత్వం యొక్క స్థితిలో ఉన్నటువంటి వాడై వాటిని సాక్షిగా చూస్తాడు. ఎట్లయితే మనం గృహంలో ఉండి మనము ఆ గృహ వస్తువులు ఎట్లా చూస్తున్నాం సాక్షిగా, ఆ గృహంలో ఉన్న వస్తువుల్ని మనం ఎట్లా సాక్షిగా వీక్షిస్తూ ఉన్నామో అట్లా ఈ దేహములో ఉన్నటువంటి తాను ఆ శరీరములో ఉన్నటువంటి యొక్క వాటికి కూడా విలక్షణుడుగా వాటి యొక్క స్థితిగతులు, వాటి యొక్క క్రియా విధానాలు సాక్షిగా వీక్షింపగలిగేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఏమంటాడు అని చెప్పనంటే నేను బ్రహ్మము, నేను దేహం కాదు, నేను బ్రహ్మము. అదనమాట. ఆ స్థితిలో వాడు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కేవలం అవి జడములుగా అతనికి తోస్తాయి. అవి ఒకవేళ క్రియలు కలిగి ఉన్నప్పటికీ కూడా నాకు వాటికి సంబంధము లేదు. అవి స్వభావస్తు ప్రవర్తతే, వాడి స్వభావం అనుసరించి ప్రవర్తిస్తున్నాయే కానీ వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి భావనగా వచ్చి ఉన్నటువంటి అతడు ఏమన్నామని చెప్పనంటే లోన ఉన్నటువంటి ఆ స్థితిలో సాక్షాత్ బ్రహ్మముగా ఉండిపోతాడు. కాబట్టి అతని యందు అహంకారం వర్తింపబడదు. అహం వర్తింపబడుతుందే కానీ అహంకారం వర్తింపబడదు. అహం వర్తింపబడింది అని చెప్పి అంటాం కూడా కాదు. అహం అనేది వర్తతే ఉన్నది, వర్తింపబడింది అని కాదు. అహం వర్తతే ఉన్నది. అహం యొక్క ఉనికి దానిలో వాడు ఆ ఉనికిలో తాను ఉన్నాడు, ఆ ఉనికిని ఆస్వాదిస్తూ ఉన్నాడు, ఆ స్థితిని ఆస్వాదిస్తూ ఉన్నాడు. అతని యందు ఇవన్నీ క్రియలన్నీ కూడా సాక్షి మాత్రంగా తోసే విధానంగా ఉంటాయి. ఆ స్థితిని పొందకుండా ఉన్నటువంటి వాడి విషయంలో ఆ క్రియలన్నీ కూడా తన యందు అధ్యస్థమై తన యొక్క స్వరూప స్థితి విస్మృతిని పొంది ఆ క్రియల యందు తన యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకుని ఆపాదింపజేసుకుని ఆ గుణగణాలు వాటి లక్షణాలు తన పైన ఆరోపితం చేసుకుని నేను తింటూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను, వస్తూ ఉన్నాను, పోతూ ఉన్నాను, పుట్టాను, చేస్తాను, ఇట్లాగా దేహ సంబంధ ధర్మాలు, ఇంద్రియ ధర్మాలు, ప్రాణధర్మాలు ఇవన్నీ కూడా ఆరోపితం చేసుకుని ఆ క్రియలను తనపై ఆరోపితం చేసుకున్నటువంటి విధానాన్నే అది అహంకారము. కర్ అనే ధాతు అన్నమాట. కర్ర అంటే డుక్కురున్ కరణే అన్నట్లుగా కరోతి చేస్తూ ఉన్నాడు, కరోసి చేస్తూ ఉన్నాడు, చేస్తున్నావు, కరోమి చేస్తూ ఉన్నాను అనేటువంటి విధానాలలో ఆ క్రియా పద విధానముగా ఇంద్రియాలలో ఉన్న క్రియలు తనపై ఆరోపితం చేసుకోవడం కారణంగా ఉన్నటువంటిది అహంకారం. కాబట్టి ఎప్పుడైతే మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ, నీ మనసును ప్రవేశింపజేశావా, బుద్ధిని ప్రవేశింపజేశావా, దానివల్ల ఏమవుతుంది? అనాత్మ సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా రాలి కింద పడతాయి. కాబట్టి స్వరూప జ్ఞానాన్ని పొందావు కాబట్టి నివశిష్యమయ్యేవా, నువ్వు నాలోనే ఉన్నావు, నేనే అయి ఉన్నావు. ఆ స్వరూప జ్ఞానం పొంది ఉన్నటువంటి వాడు తిరిగి మరలా ఈ దేహేంద్రియ క్రియల యొక్క వ్యవహారం తన మీద ఆరోపితం చేసుకోడు.
చేసుకోడు కాబట్టి అక్కడ అహంకారం అనేది లేదు. అందువల్ల ఆ మనసును ప్రవేశింపజేయమన్నాడు, బుద్ధిని ప్రవేశింపజేయమన్నాడు, అహంకారాన్ని ప్రవేశింపజేయి అని చెప్పి అనలా అక్కడ. ఎందువల్ల లేదు? అహం అనేది సత్తా మాత్రం. ఆ సత్తా మాత్రమునందు కల్పనా మాత్రమై ఉన్నటువంటి దేహేంద్రియ క్రియలు ఆరోపితం చేయబడ్డాయి. అవి తీసేస్తే ఏముంటుంది? అహమే ఉంటుంది. అహమే బ్రహ్మ, నేను బ్రహ్మమనే స్థాయిలో అతడు అట్లా ఉండిపోతాడు. కాబట్టి అహంకారమును ప్రవేశింపజేయి అన్నటువంటి సందర్భం నీకు అక్కడ రాలేదు. మనసును ప్రవేశింపజేయి, బుద్ధిని ప్రవేశింపచేయి అనగా మనసు అనేటువంటి యొక్క వస్తువు సంకల్పాత్మకమై ఉండేది కాబట్టి అది తొలగింపజేశావు అంటే అది బుద్ధిగా పరిణమిస్తుంది. అంటే ముందెత్తులో మనస్సుగా ఉన్నది, ఆ తర్వాత అదే బుద్ధిగా అవుతుంది. నాలో మనసును ప్రవేశింపజేయి, బుద్ధిని ప్రవేశింపజేయి అన్నాడు కదా. అంటే రెండు వేరుగా ఉన్నాయా? ముందు మనసు ఇవ్వాలా, తర్వాత బుద్ధిని ఇవ్వాలా? లేక ముందు బుద్ధి ఇచ్చేస్తాను, తర్వాత మనసునిస్తాను అంటానికి కాదు. ఆయన పదాలు ఇక్కడ వాడటం కారణం ఏంటంటే అవగాహన కోసంగా. ఎప్పుడైతే నీ మనసుని, ఎందువల్ల అంటే మనోసంబంధ జీవులు ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మనోభాగం పనిచేస్తుంది, బుద్ధి భాగం పనిచేయట్లా. మనోభాగం పనిచేస్తుంది. ఎందువల్ల అంటే విషయాలతో సంబంధం పడ్డావు, ఆలోచనలతో సంబంధం పడ్డావు, అజ్ఞానంతో సంబంధం పడ్డావు, ప్రపంచంతో సంబంధం పడ్డావు. ఇన్ని సంబంధాలు కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువుని బుద్ధి అని చెప్పి అంటారు, మనస్సు అంటారు. ఎప్పుడైతే ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువు అంతర్ముఖము చేశావో అది శుద్ధం అయ్యిందా అంటే ఆ శుద్ధమైన భాగమే బుద్ధి అంటారు. కాబట్టి ముందు మనసును ప్రవేశింపజేయమన్నాడు. ప్రవేశింపజేస్తే ఏమవుతుంది? ఆ మనసే బుద్ధి అవుతుంది. ఆ తర్వాత ఆ బుద్ధి కూడా నాలో ప్రవేశింపజేయి చేస్తే ఏమవుతావు? నేనే నీవై, నీవే నేనుగా ఒకే స్వరూపముగా ఉంటాము అని చెప్పని అన్నాడు. ఆ విధముగా మన గీతలో చెప్పిన పదాలు ఏంటంటే ఇది ఉపనిషత్తు, ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అన్న మాటకి ఉపనిషత్తులో ఏ భావం అవుతుందో అదే భావమే పరమాత్మ చెప్పిందే కానీ సొంతంగా చెప్పింది కాదు. అందువల్ల ఎవరు చెప్పినప్పటికీ కూడా శాస్త్ర ప్రామాణికమును వేడకుండగా చెప్పాల్సి ఉంటుంది అన్నదానికి ఇదే నిదర్శనం. అంతటి అవతారమూర్తిగా కృష్ణ పరమాత్మగా జగత్కర్తగా చెప్పేటువంటి యొక్క అంతటి ఆ భగవానుడే శృతి ప్రమాణాన్ని పాటించాడు అంటానికి ఇది తాత్కాలం. ఏం చెప్పారు? ఇంద్రియేభ్య పరాహి అర్ధాత్, అర్ధేభ్య పరం మనః, మనసస్తు పరా బుద్ధి, బుద్ధేహ ఆత్మ మహాన్ పరహ. ఎంతవరకు వచ్చింది గీత. తర్వాత మహాన్ పరహ ఉంది. మహత పరం అవ్యక్త, అవ్యక్తాన్ పురుష పరహ అన్నకాడ ఈ మహత్తత్వము అహంకార తత్వము సమిష్టి కలిపాడనమాట. ఇంతవరకు ఏమొచ్చింది? వెష్టి వచ్చేసింది అనమాట. ఇంద్రియేభ్య పరాహి అర్ధాహ, అర్ధేభ్య పరం మనః, మనసహతు పరా బుద్ధి, బుద్ధేహే ఆత్మ అంతవరకు వచ్చేసింది గీత. మయే ఇంద్రియాని పరాణ్యాహు, ఇంద్రియేభ్య పరమనః, మనసస్తు పరాబుద్ధి, యో బుద్ధేహ పరతస్తు సహా. బుద్ధి కంటే వేరే ఉన్నటువంటి యొక్క వస్తువు పరత సహా ఆ బ్రహ్మం అంతే. ఎప్పుడైతే నీ బుద్ధి లయమైందో అక్కడేముందాక అదే బ్రహ్మం. సా కాష్ట సారా పరాగతి. ఆ బుద్ధి లయమైందో అదే బ్రహ్మమే. ఏమి కాబట్టి ముందు ఏం చేయాలంటే మనస్సుని తీసుకోపోవటం నీ కర్తవ్యం. అసలు నీ శ్రమంతా మనస్సు కాడే ఉన్నది, బుద్ధి కాడ లేదు. నీ శ్రమంతా ఉంది ఎక్కడ అంటే మనస్సు కాడే ఉంది. ఎందుకంటే ఆ మనస్సులో మొత్తం సరంజామా అంతా చేరిపోయి ఉందన్నమాట. కర్మవాసనలు కానీ తామసిక గుణాలు కానీ సంస్కారాలు కానీ మొత్తం మనసు లోపల చేరిపోయాయి. కాబట్టి ఆ ఒక్క మనసును జయించావు అంటే నీ ప్రయత్నం ద్వారా నువ్వు జయించు. దదామి బుద్ధియోగం, నేను బుద్ధియోగం నేను చూసుకుంటా. నువ్వు మనసు భాగం నువ్వు చూసుకో, తర్వాత బుద్ధి భాగం నేను చూసుకుంటా. ఇది స్వామి చెప్పింది. భజతాం ప్రీతిపూర్వకం. ఆ ప్రీతిపూర్వకముగా భజించే విషయంలో మనసుని పెట్టడం అది నీ వంతు. ఎప్పుడైతే ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువు అంతరించిందో బుద్ధి నేను ఇస్తున్నా. దదామి బుద్ధి యోగం ఏన మాం ఉపయాంతి.
ఏనా దేని చేత మాం ఉపయాంతి పొందగలవో ఆ నన్ను నా స్వరూపాన్ని పొందింపజేసే బుద్ధి యోగం నేనిస్తున్న బుద్ధి శుద్ధ అంతఃకరణం అది బ్రహ్మము యొక్క వైపుకి త్వరగా పోతుంది, బ్రహ్మములు అది చేరిపోతుంది. కాబట్టి మనసు కాడ పడ్డంత శ్రమ విధానం బుద్ధి కాడ మీకు ఉండదు. కాబట్టి ఆ బుద్ధి ఉన్నటువంటి విధానం దైవ భూములవి, మనస్సు ఉన్నటువంటి యొక్క చోటేమో ఆసురీ భూములు. ఇది ఆసురీ భూములు, అది దైవ భూములు. ఆడకు పోయాక అక్కడ నీ ప్రమేయం లేదు. ఎప్పుడైతే నీ మనసు నిశ్చలమయ్యి అంతర్ముఖమయ్యి బుద్ధిగా మారి లోపల నిశ్చల భావంగా వచ్చేసేసిందో, ఇక ధ్యానములు నిశ్చల భావన, నిర్మల భావన, ప్రశాంత భావన, తన్మయత్వము అదొక స్థితి క్రియేట్ అవుతుంది అక్కడ. ఆడకు పోయినప్పుడు అక్కడే కానీ ప్రమేయం ఉండదేక, అది అంతా కూడా ఆయన చూసుకోవడమే. ఆ దైవ శక్తి, ఆ దైవ విధానంగా బ్రహ్మణ హుతం అన్నట్లుగా బ్రహ్మణ బ్రహ్మము చేత అనే మాట వాడినట్లుగా అక్కడ దైవము యొక్క విధానమే ఉంటుంది. ఆ స్థితికి పోయిన తర్వాత ఒకవేళ లెగుద్దాం అని చెప్పి నువ్వు అనుకున్నా కానీ ఆ స్థితి లెగవనివ్వదు. ఆ స్థితిలోకి పోయిన వాడికి ఆ విషయం అర్థమవుతుంది. ఆ స్థితికి ఆడ పోయిన తర్వాత ఉన్నదే ఒకవేళ లెగుద్దాం అన్నటువంటి ఆలోచన వచ్చినా కానీ అది నేను లెగవనివ్వదు. అట్లాగే పట్టి కూర్చోబెడుతుంది, ఇంకా 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 లోపలికి తీసుకుపోయే విధానం ఉంటుంది. ఎప్పుడైతే మనసు యొక్క భాగంలో కూర్చునున్నావో నువ్వు ఎంత కూర్చుందాం అని చెప్పి అనుకున్నా అది నిన్ను కూర్చొనివ్వదు. లే సార్లే లే, ఈ పూట లే, నువ్వు సాయంత్రం కూర్చుంటావుగా, రేపు మళ్ళీ కూర్చుంటావుగా, ఉందకని నీకు వదిలిపెట్టేవాడివా? వద్దని చెప్పనన్నా నువ్వు ముందుకేసుకున్నావు, నువ్వు వద్దని చెప్పంటున్నావు, నువ్వు కూర్చుంటూ ఉన్నావు. ఈ పూటకు సార్లే రేపు చూసుకుందాం. ఇట్లాగా మనసు అనే భాగం ఉందనుకోండి, నువ్వు కూర్చుందామన్నా అది కూర్చొనేవదో లేపేస్తుంది. అదే బుద్ధి యోగం వచ్చిందనుకో, ఆ శుద్ధ స్థితి వచ్చేసిందనుకో, ఆ తన్మయత్వంలో పోయినప్పుడు లెగుద్దాం అని చెప్పనన్నా అదేమంటుంది, ఏం లెగిసేం చేస్తావు, అడగపోవాలి, కూర్చో బాగుంది కదా. అట్లాగా వాడిని కూర్చోబెట్టేస్తుంది. గంట, 2 గంటలు, 3 గంటలు, ఎన్ని గంటలైనా కానీ ఇక వాడికి టైం సంబంధం లేదు. ఆ స్థితిలోకి ఎట్లాగా వెళ్ళిపోతాడు. కాబట్టి దదామి బుద్ధి యోగం, ఆ బుద్ధి ప్రవేశింపజేస్తే నేనే నీవై ఉంటావు అనేటువంటి ఇంత శుద్ధంగా నీకు ఇక్కడ కఠోపనిషత్తులో ఈయన గారు మీకు అందించాడు. ఇది కేవలం ధ్యాన సంబంధమే, బయట ఉన్నవాడు లోనికి పోయే విధానం అన్నమాట. అట్లాగా స్వామివారు మనకి తీసుకొచ్చారు. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.